తొక్కిసలాట ఘటనపై జరిగిన చర్చతో తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాలీ ప్రదేశానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ కొన్ని గంటలు ఆలస్యంగా రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని ఘాటు ఆరోపణలు చేశారు. అయితే స్టాలిన్ ఆరోపణలు ప్రతిపక్షాలు తిప్పికొట్టాయి. విజయ్ ర్యాలీకి బందోబస్తు ఏర్పాట్లు చేయడంలో తమిళనాడు సర్కార్ ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు ప్రత్యారోపణలు చేశాయి. సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తొక్కిసలాట ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో తొక్కిసలాట ఘటనపై జరిగిన చర్చతో తమిళనాడు శాసనసభ దద్దరిల్లింది. తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాలీ జరిగిన ప్రదేశానికి టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ దాదాపు 7 గంటల పాటు ఆలస్యంగా వచ్చారని ఆయన శాసనసభకు తెలియజేశారు. విజయ్ ఆలస్యంగా రావడంతోనే తొక్కిసలాట జరిగిందని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. షెడ్యూల్ ప్రకారం విజయ్ మధ్యాహ్నమే కరూర్ రావాల్సి ఉందన్నారు. అయితే రాత్రి 7 గంటల సమయానికి ఆయన ర్యాలీ జరిగే ప్రదేశానికి చేరుకున్నారని స్టాలిన్ వెల్లడించారు. అయితే అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడి ఉన్నారన్నారు. విజయ్ ఉన్న ప్రచార వాహనం జనంలోకి వెళ్తుండగా ఒక్కసారిగా గందరగోళం నెలకొందని ఆయన తెలియజేశారు. అంతేకాదు అక్కడున్న ఎవరికీ ఊపిరి కూడా ఆడలేదన్నారు. అంతిమంగా తొక్కిసలాట జరిగిందని స్టాలిన్ సభకు తెలియజేశారు. అలాగే తొక్కిసలాట ప్రారంభమైన సమయంలో టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు జనరేటర్ ఉన్న గదిలోకి ప్రవేశించి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. ఒకవైపు అంచనాలకు మించి జనం రావడం, మరోవైపు విద్యుత్ సరఫరా బంద్ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణాలన్నింటి ఫలితంగా కరూర్ తొక్కిసలాట జరిగిందని స్టాలిన్ వెల్లడించారు. మొత్తం మీద టీవీకే పార్టీ అలాగే విజయ్ చేసిన తప్పిదాలే తొక్కిసలాటకు దారితీశాయని స్టాలిన్ తేల్చి చెప్పారు. అంతేకాదు తొక్కిసలాట ఫలితంగా గాయపడ్డ వారికి సాయం చేయడానికి అత్యవసర సేవల బృందం ప్రయత్నిస్తుంటే టీవీకే పార్టీ కార్యకర్తలు వారి అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే 2 అంబులెన్స్లపై కూడా విజయ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని కూడా స్టాలిన్ తమ ప్రసంగంలో ప్రస్తావించారు. కాగా స్టాలిన్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రతిపక్షాలు అడ్డు తగులుతూనే ఉన్నాయి. విజయ్ లాంటి స్టార్డమ్ ఉన్న సినీ నటుడు పాల్గొనే ర్యాలీకి ఇరుకైన ప్రదేశాన్ని ప్రభుత్వం ఎలా ఎంపిక చేసిందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అంతేకాదు తొక్కిసలాట జరిగిన తర్వాత గాయపడ్డ వారికి వైద్య సహాయం అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఘాటు ఆరోపణలు చేశాయి. ప్రధానంగా ర్యాలీకి బందోబస్తు ఏర్పాట్లు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. ర్యాలీకి అతి తక్కువ మంది పోలీసులను బందోబస్తుగా నియమించారని విపక్షాలు ఘాటు ఆరోపణలు చేశాయి. ఇక ఇదిలా ఉంటే కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. జస్టిస్ ఏకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అన్సారియాలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాదు సదరు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించడానికి 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యం వహిస్తారు. కాగా సదరు కమిటీలో 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండాలని జస్టిస్ అజయ్ రస్తోగికి సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఇదిలా ఉంటే కరూర్ ఘటన ఇటీవల రాజకీయ రంగు పులుముకుంది. విజయ్ కు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడింది. తొక్కిసలాటకు సర్కారే బాధ్యత వహించాలని కమలం పార్టీ అభిప్రాయపడింది. పొరపాట్లు ఎవరివైనా తొక్కిసలాట ఫలితంగా 41 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాయి.